హైదరాబాద్ మహారాజ్ గంజ్లో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం ప్రాణం తీసింది. రవి పూజ దంపతులకు 10 ఏళ్ల కిందట పెళ్ళైంది. అమిత్ అనే వ్యక్తితో పూజకు వివాహేతర సంబంధం ఉంది. ఆ కారణంగా కుటుంబంలో గొడవలు. వద్దని వారించాడు భర్త రవి. అయినా వినకపోవడంతో ఇద్దరిపై కత్తితో దాడి చేశాడు రవి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అమిత్ మృతి చెందాడు. నిందితుడు రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. దానికి సంబంధించిన మరొక ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. ఇక తాజాగా హైదరాబాద్లో ఈ ఘటన వెలుగు చూసింది. మీరు చూస్తున్న దృశ్యాలు రౌండప్ సర్కిల్లో ఉన్న వ్యక్తి భర్త రవి నిందితుడు. ఇటుపక్క అమిత్ అనే వ్యక్తి ఈ నిందితుడి భార్యతో అతడికి అఫైర్ కొనసాగుతోంది. ఎన్నిసార్లు చెప్పినా వద్దని వారించినా వినకపోవడంతో ఇక అతన్ని అడ్డు తొలగించుకోవాలని అతన్ని మట్టుబెట్టుకోవాలని నిర్ణయించుకున్న నిందితుడు అతన్ని కత్తితో పొడిచి దాడి చేసి చంపాడు. ఘటనపై ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాత బస్తీలోని కామటిపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మహారాజ్ గంజ్ ప్రాంతంలో శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఈ దారుణానికి వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది. మనం చూస్తున్న దృశ్యాలు దాడి జరిగినప్పుడు సంబంధించిన దృశ్యాలు అవి కత్తిపోట్లు. ఆ సమయంలో అక్కడ భర్త తన భార్యని అలాగే అతడి ప్రియుణ్ణి కత్తితో దాడి చేస్తున్న దృశ్యాలు అవి. సో భార్యతో పాటు ఆమె ప్రియుడు అమిత్ సింగ్ అనే వ్యక్తిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ అమిత్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రవి అనే వ్యక్తి తన భార్యకు అమిత్ అనే వ్యక్తితో గత కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం ఉందని తెలుసుకున్నాడు. దీంతో విషయంపై తీవ్ర ఆగ్రహానికి గురై పదునైన కత్తితో మహారాజ్ గంజ్ ప్రాంతానికి చేరుకుని అక్కడ తన భార్య ఆమె ప్రియుడిపై దాడి చేశాడు. ఈ దాడిలో భార్య ప్రియుడు అమిత్ తీవ్రంగా గాయపడగా గమనించిన స్థానికులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో అమిత్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం అందుకున్న కామటిపుర పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సాక్ష్యాలను సేకరించారు. నిందితుడు రవిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఇటీవల కూడా భార్య భర్తల ఈ విషయంపై గొడవ పడుతున్న వీడియో ఒకటి పోలీసుల దృష్టికి వచ్చింది. ప్రస్తుతం నిందితుడి కోసం గాలింపు చేపట్టి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో మహారాజ్ గంజ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇక కేసుపై పూర్తి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్తున్నారు. మనం చూడొచ్చు ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ అది. ఆమె ప్రియుడిపై అతను దాడి చేసిన దృశ్యాలు, అలాగే ఆ దాడిలో గాయపడ్డ అమిత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన దృశ్యాలు అవి. ఆసుపత్రి దృశ్యాలు. డిస్టర్బింగ్ కంటెంట్ ఇది. ఈ దృశ్యాలు మిమ్మల్ని కలిసివేయచ్చు. మహారాజ్ గంజ్ ప్రాంతంలో జరిగింది ఘటన. సర్కిల్లో ఒక బాక్స్లో సర్కిల్లో కనిపిస్తున్న వ్యక్తి భర్త, ఆమె భర్త రవి. ఇక పూజ అనే అతని భార్యకి ఇదిగో ఈ గాగుల్స్ పెట్టుకున్న వ్యక్తి అమిత్ సింగ్ అనే వ్యక్తి, ఆమెకి అఫైర్ ఉందని చెప్పేసి అతను ఇద్దరిపై దాడి చేశాడు. దాడిలో అతని భార్య కూడా గాయపడింది కత్తిపోట్లకి. అలాగే అమిత్ తీవ్ర కత్తిపోట్లకు గురై చనిపోయినట్టుగా తెలిసింది ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత. ఈ ఘటనతో మహారాజ్ గంజ్ ప్రాంతంలో ఒకసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. మా ప్రతినిధి విజయ్ ఉన్నారు. విజయ్, మహారాజ్ గంజ్ ప్రాంతంలో జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? యశ్రామ్ దాస్, అయితే గత 10 సంవత్సరాల క్రితం రవి అలాగే పూజ ఇద్దరు కూడా వివాహం చేసుకోగా కొద్ది రోజులుగా పూజ అమిత్ సింగ్ అనేటువంటి ఒక వ్యక్తితో వివాహేతర సంబంధంలో ఉన్నట్టుగా అయితే రవి కొన్నాళ్ళుగా క్లోజ్ గా మానిటర్ చేస్తూ కన్ఫర్మ్ చేసుకొని ఒకరోజు వాళ్ళిద్దరిని స్వతహాగా రవి ఇంట్లోనే ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా కూడా పట్టుకొని భార్య పూజను అలాగే అమిత్ ను కూడా మందలించినటువంటి పరిస్థితులు అక్కడ నెలకొన్నట్టుగా అయితే స్థానికులు చెప్తా ఉన్నారు. కానీ పూజ అలాగే అమిత్ కొన్నేళ్లుగా తాము ఈ యొక్క వివాహేతర సంబంధంలో ఉండి ఇప్పటికీ రవి చెప్పినప్పటికీ, అంటే పూజ భర్త రవి మందలించినప్పటికీ కూడా మారకుండా నిన్న ఉదయం ఇటు కవాటిపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అయితే మహారాజ్ గంజ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక టెంపుల్ అంటే ఒక గుడికైతే వెళ్ళారు ఇద్దరు, పూజ అలాగే అమిత్. ఆ విషయం తెలుసుకున్నటువంటి రవి అక్కడికి ఆ టెంపుల్ వద్దకైతే చేరుకున్నాడు. టెంపుల్ నుంచి బయటికి వచ్చేటువంటి సమయం కోసం ఎదురు చూసినటువంటి రవి అలాగే తన వెంట ఉన్నటువంటి మరికొందరు కూడా ఉన్నట్టుగా చెప్తారు స్థానికులు. మరి రవి ఒక్కడే వచ్చారా లేకపోతే ఇంకెవరు సహాయం అన్నా తీసుకున్నారా అనేది పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. అయితే అమిత్ సింగ్ అలాగే పూజ ఇద్దరు కూడా గుడిలో నుంచి బయటకు వచ్చి బైక్ పైకి ఎక్కేటువంటి తరుణంలో రవి తన వెంట తెచ్చుకున్నటువంటి
చాకుతో ఒక కత్తితో అటు అమిత్ సింగ్ ని తీవ్రంగా అయితే గాయపరిచారు. ఈ యొక్క ఘటనలో అంటే ఈ పెనుగులాటలో పూజకు కూడా చేతులకు అలాగే తన భుజాలకు సంబంధించి కూడా కొంత మైనర్ గా గాయాలైనట్టు కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే కొద్ది రోజులుగా కూడా రవి ఇటు అమిత్ సింగ్ ను అలాగే తన భార్యను పూజను కూడా క్లోజ్ గా అయితే మానిటర్ చేస్తున్నట్టుగా కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే నిన్న దాడి జరగగా నిన్న ఉదయం కమాండిపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో దాడి జరగగా ఆ దాడిలో తీవ్రంగా గాయపడినటువంటి అమిత్ ను పెద్ద ఎత్తున రక్తం కోల్పోవడంతో వెంటనే హుటాహుటిన పక్కనే ఉన్నటువంటి ఉస్మానియా ఆసుపత్రికి కూడా తరలించారు. అయితే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజామున సుమారుగా 3:30 గంటల ప్రాంతంలో అమిత్ మృతి చెందినట్టుగా కూడా వైద్యులు తెలిపారు. సో దీంతో రవిని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు వెంటనే హత్యాయత్నం అలాగే హత్యకు సంబంధించినటువంటి కేసులను కూడా నమోదు చేసి రవిని ఖైదు చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇటీవల జరుగుతున్నటువంటి ఏదైతే ఈ వివాహేతర సంబంధాలకు సంబంధించినటువంటి మృత్యు అంటే ఏదైతే హత్యను చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో సమాజంలో ఇదంతా కూడా పెరిగిపోతున్నట్టుగా అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. రామ్దాస్ కొద్ది రోజుల క్రితము భర్త అలాగే అంటే తన భార్య ఒక ప్రియుడితో కలిసి భర్తను హతమార్చినటువంటి ఉదంతం మర్చిపోక ముందే ఈ రోజు భర్త ఏకంగా ప్రియురానికి సంబంధించిన ప్రియుడిని హతమార్చినటువంటి ఘటన చోటు చేసుకుంది. అయితే ఒక్కసారిగా ఈ యొక్క మొత్తం ఈ సెనారియో ఏదైతే ఉందో దీనికి సంబంధించి పూర్తిగా మహారాజా గంజ్ ప్రాంతంలో అయితే అలజడి రేగిందనే చెప్పాలి. ఎందుకంటే గతంలో కూడా అటు అమిత్ సింగ్ ను రవి వారించినప్పటికీ కూడా వినిపించుకోకుండా తిరిగి రవి భార్యతో వివాహేతర సంబంధాన్ని కంటిన్యూ చేసినట్టుగా అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులతో పాటు రవి కూడా పోలీసుల ఎదుట చెప్పి లొంగిపోయినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే గతంలో చెప్పినప్పుడే విని ఉంటే అమిత్ సింగ్ ఈ రోజు ప్రాణాలతో ఉండేవారంటూ కూడా అటు స్థానికులు మాట్లాడుకుంటా ఉన్నారు. బట్ అమిత్ ఎంత తప్పు ఉందో పూజది కూడా అక్కడ సేమ్ అంతే తప్పు ఉంది అంటూ కూడా అటు నెటిజన్స్ కూడా పెద్ద ఎత్తున అయితే ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితులు మనకు అక్కడ స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. రామ్దాస్ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా కూడా ఈ వివాహేతర సంబంధాలకు సంబంధించినటువంటి హత్యలు కావచ్చు, దాడులు కావచ్చు, పెద్ద ఎత్తున అలజడులు చెప్తున్నాయని చెప్పాలి రామ్దాస్. ఎందుకంటే ఒకళ్ళు సరిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఒక పార్ట్నర్ ని వాళ్ళు లైఫ్ లో ఎంచుకున్నప్పుడు వాళ్ళకి సరైనటువంటి లయాలిటీ కావచ్చు, అంటే వాళ్ళకి ఒక దృఢమైనటువంటి నమ్మకాన్ని ఇవ్వకుండా మరొకరు తమ జీవితంలో కావాలి అని చెప్పేసి కోరుకోవడం, అలాగే ఇప్పుడున్నటువంటి జనరేషన్ కావచ్చు ఇదంతా చూస్తుంటే సో మున్ముందు రోజుల్లో ఇవన్నీ పెరిగిపోతాయా అనేటువంటి అపనమ్మకాలు కూడా ప్రజల్లో అయితే పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో మొత్తానికి ఈ కమాటీపురాకు సంబంధించినటువంటి ఘటన ఏదైతే జరిగిందో మహారాజ్ గంజ్ ప్రాంతంలో సో పొద్దున్నే కేవలం 10-10:30 గంటల సమయంలోనే ఇంత పెద్ద దారుణమైనటువంటి ఘటన చూస్తామని చెప్పి కూడా అనుకోలేదంటూ ఆ స్థానికులు అయితే మాట్లాడుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. నిన్న తీవ్ర గాయాలతో ఉస్మానియా ఆసుపత్రిలో జాయిన్ అయినటువంటి అమిత్ ఈ రోజు తెల్లవారుజామున సుమారుగా 3-3:30 గంటల సమయంలో ప్రాణాలు విడిచిపోయినటువంటి పరిస్థితి నాకు అక్కడ కనిపించింది. రైట్, ఎస్, థ్యాంక్ యూ విజయ్. సో వివాహేతర సంబంధం హత్యకు దారితీసింది. హైదరాబాద్ కామటిపుర పిఎస్ పరిధిలోని మహారాజ్ గంజ్లో జరిగింది ఘటన. పూజా రవి దంపతులకు 10 ఏళ్ల క్రితం వివాహమైంది. అయితే అమిత్ అనే వ్యక్తితో పూజకు వివాహేతర సంబంధం కొనసాగుతుంది. ఇది తెలుసుకున్న భర్త గతంలో చాలాసార్లు చెప్పి వారించారు, పద్ధతి మార్చుకోమని ప్రయత్నించారు. కానీ అమిత్ సింగ్ తిరిగి తన భార్య దగ్గరికి రావడంతో ఆగ్రహానికి గురైన రవి అతని విచక్షణారహితంగా కత్తితో పొడిచి చంపినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనలో తన భార్య కూడా గాయపడినట్టుగా సమాచారం. ఇక పౌరుషులు ప్రస్తుతం దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.